దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అంతర్జాతీయ శిరోమణి అవార్డు గ్రహీత డాక్టర్ వి అరుణా సుబ్బారావు గారు ఎలా ఉన్నారు? ఎందుకంటే బాగున్నానండి. డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, వెస్టల్ ఆర్టిస్ట్. ఒకటి కాదు మీ గురించి చెప్పాలంటే ఏమని వర్ణించను. ఎస్ మేడం, చాలా సంతోషం అండి. శ్రీరామనవమి సందర్భంగా. అవునండి, చాలా సంతోషంగా ఉంది. రామనవమి రోజు మన ఇద్దరం కలిసి మాట్లాడడం, రాముడు తలుచుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ప్రేక్షకులందరూ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మనకి శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. మీకు కూడా, మన స్టాఫ్ అందరికి కూడా. రైట్, ముందుగా రాముడిని తలుచుకుంటే ఒక మంచి పాట మీ నోట వినాలను. తప్పకుండా అండి, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, మరువా చక్కని తండ్రి. మీరు రాముడు అంటే బోల్డని ఉన్నాయండి, అన్ని పల్లవులు పాడతాను. ఓకే, సరేనా? తప్పకుండా. శ్రీరామ సుగుణధామ రఘువంశ జలది సోమా, శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేత సార్వభౌమ, శ్రీరామ సుగుణధామ మందస్మిత సుందర పదనారవింద రామ, ఇందీవర శ్యామలాంగ వందిత సుత్రామ, మందార మరందోపమ మధుర మధుర నామ, శ్రీరామ సుగుణధామ రఘువంశ జలది సోమా, శ్రీరామ సుగుణధామ. రామయ్య తండ్రిని ఒక్కసారి కనుల ముందు చూపించారు. అవునండి. నాకు మీ పేరు వినగానే లవకుశలో పాటలు బాగా ఇష్టం. మీరు పాడుతుంటే నిజంగా అప్పటి వాయిస్ అది వినిపిస్తున్నట్టు అనిపించేదమ్మా. ఒక్కసారి వినాలనుకున్నా, ఎందుకంటే నాకు ఎన్టీ రామారావు గారితో బాగా అనుభవం. మీకు చాలా క్లోజ్. 9 ఏళ్ళు ఆయనతో పాటు చేశాను. అవును, చైతన్య రథం ముద్ద వెళుతున్నప్పుడు ఎన్ని లవకుశ పాటలని పాడేవాళ్ళం, పద్యాలతో సహా. నేను మా తమ్ముడు. ఆయన మెప్పించడం అంటే సామాన్యమైన విషయం. ఆయన చాలా సంతోషపడేవారు. ఆయన నిజంగా మనం అనుకుంటాం ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అనుకుంటాం. ఈ రోజు కూడా దేవుడి ఫోటోలు మన ముందున్నా కూడా ఆయనే కనిపిస్తారు. అంతటి మహానుభావుడితో మీరు అప్పట్లో కలిసి ప్రయాణించారు. ఆయనతో చాలా అనుబంధం నాకు తెలుసు. ఒక్కసారి వినాలంది ఆ పాట. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ, వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ, చెలువు మీర పంచవటి సీమలో తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో, తమ కొలువు తీరి రాఘవుడు భామతో, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ, రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మువ్వురు, కౌసల్య సుమిత్ర కైకేయి, నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లవకుశుల పద్యాలు బాగుంటాయి తెలుసా? పద్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్పష్టత. అవునండి. లవకుశ ఆ శ పలకటం కానీ, ఎందుకంటే భాష పరంగా అన్నగారు చాలా గమనిస్తుంటారు. అందుకే మీరు ఆయనకి అంత దగ్గర అయ్యారు. ఎన్నిసార్లు పాడుంటారు ఆయన ముందు? ఆయన 9 ఏళ్ళు
ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి మొట్టమొదట ఆ ప్రార్థన గీతం పాడింది నేనే. సూపర్. నేను పాడాను. ఆయనతో పాటు పల్లెకి దాదాపు ఒక 22 జిల్లాలు తిరుగుంటాం. ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. ముందు మేము పాడడం, అందరు రాగానే ఆయన మాట్లాడేవారు చైతన్య రథం మీద నుంచొని. తర్వాత మేము వేరే ఊరికి అలా పల్లెకి వెళ్ళాం. ఒక్కరోజు దాదాపు ఒక 20 ఊళ్ళు తిరిగామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలా ఉండేది. ఇంతకు బోని వచ్చి ఇంపకపోదునే విన్ము తల్లి, దుశ్చితలు దయచు చేయబడిన సీతను గ్రమ్మర ఏలుకున్నవాడు ఎంతటి విమోహిరాముడని ఎగ్గులు పల్కిన నాలకించి భూకాంతుడు నింద జల్ది నిన్ను కానల లోపల దిల్చి రమ్మనెన్, నిన్ను కానల లోపల దించి రమ్మనెన్. నిజంగా గుండె ద్రవిస్తుంది కదా. అద్భుతమైన గీతాలండి అవి. మాటల్లో చెప్పడానికి రాదు, అనుభవించాలంటే వాటిని. అవును. మీలాంటి వారు ఉండబట్టారమ్మా నేటి తరానికి కూడా ఇంకా లవకుశలు అంటే తెలుస్తూ ఉంది, రామాయణం విలువ తెలుస్తుంది అనుకుంటాను నేను. అయ్యో అలా ఏం లేదు, చాలా మంది మనవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పాటలు, బూతు పాటలు, అసభ్య సాహిత్యం అంటే అది ట్రెండ్కి అనుగుణంగా అంటారు, లేకపోతే జనరేషన్కి అనుగుణంగా మారుతున్నారు. మనం తప్పు పట్టలేం. కానీ ఇంకా అప్పటి తెలుగుదనం కానీ మీరు చెప్పినట్టు అప్పటి మన సంస్కృతి, ఈ సాంప్రదాయాలు బతుకున్నాయంటే ఇలాంటి వాళ్ళు కాపాడుతున్నారమ్మా. కరెక్ట్ అండి. నాలాంటి వాళ్ళు కాదు, మనలాంటి వాళ్ళందరూ. అంటే మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మన తెలుగు భాష చాలా గొప్పదండి. స్వచ్ఛమైన భాష అంటే మన తెలుగు భాష. తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. మన భాష గొప్పతనం అటువంటిదండి. మన భాషలో భావాన్ని అద్భుతంగా పలికించవచ్చు. మన మాట తీయగా ఉంటుంది కదా. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు, కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా పాలలా తేనెలా దేశ భాషలందు లెస్సగా. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు, తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు. అది మన తెలుగు భాష గొప్పతనం. ఎగ్జాక్ట్లీ. దగ్గర నుంచి చూశారు మీరు ఎన్టీఆర్ గారిలో. వేరే సబ్జెక్ట్కి వెళ్ళే ముందు చాలా మందికి తెలియాల్సిన విషయాలు. ఆ మహోన్నత వ్యక్తి గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మహానుభావుడు అండి. ఆయన గురించి ఎంత అంటే నాలాంటి వాళ్ళు ఏం చెప్పగలరో నాకు తెలియదు, కానీ ఆయన మహానుభావుడు. ఆయన పక్కన కూర్చుంటే ఒక రకమైన ఒక మంచి సువాసన అంటారు కదా, ఇవి సెంట్లు పూసుకుంటూ వచ్చే సువాసన కాదు, ఆయన ఒంటి నుంచి వచ్చే సువాసన. యాపిల్ పండు రంగులో ఉండేవారు ఆయన. ఆయన ఎలా అంటే ఏదైనా సరే అప్పుడే మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడడం, భేషజాలు అవి నాకు తెలియదు. భోళాశంకరుడు ఆ క్షణం ఆయనకి ఏమనిపిస్తే చేసేసేవారు. సడన్ గా ఎవరో వచ్చారు, ఆయనకి నచ్చింది పాట, వెంటనే ఆ పూలదండ వేసేయడం, ఆ చేతిలో ఉన్నది ఏదో ఇచ్చేయడమే. అది నాకు బాగా తెలుసు. ఆయన ఏంటంటే ఆయన పాట ఒకటి ఉంది, ఆయనకి ఇష్టం అంటే ఆ పాట. నాకు తెలియదు అది. ఒక సభ జరుగుతుంది, మొట్టమొదట ఆయన కలిసింది అప్పుడే రామచంద్రపురంలో. సభ జరుగుతున్నప్పుడు పెద్ద సభలో మేము పాడుతున్నాం, పాటలన్నీ చాలా పాడుతున్నాం. ఎన్టీ రామారావు గారికి సంబంధించిన పాటలన్నీ పాడుతున్నాము. ఆయన వచ్చే ముందు, అంటే నా అదృష్టం, బహుశా ఆయన కరెక్ట్ అవ్వడానికి ఆ పాట పాడుతున్నానేమో తెలీదు. ఆయన వచ్చే ముందు ఒక పాట పాడాను. ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. లలిత లలిత జల లహరల ఊయల లోగినావు అలనాడే, తరుణ అరుణ రవి కిరణ పదమ్ముల సాగినావు తొలినాడే. అజస్ర సహస్ర నిజ ప్రబలతో అజేయుడము కావలిరా, నీ శౌర్యము గని
వీరకర్ణుడని నిఖిల జగమ్ముల వినుతించవలేరా. ఈ పాట పాడుతున్నారు. ఈ పాట అంటే ఆయనకు చాలా ఇష్టం అంటండి, నాకు తెలీదు. ఆయన వేదిక మీదకి రాగానే ఏ తల్లి నిన్ను కనదని పాడారు, ఆ తల్లిగారు ఎక్కడున్నారు మొట్టమొదటి అడిగిన ప్రశ్న అదే. అడగగానే అందరు ఇదిగోండి ఈ అమ్మాయి పాడింది. నేను చాలా చిన్న అమ్మాయిని, 12-13 ఏళ్ళ అమ్మాయిని, లంగ జాకెట్ వేసుకొని ఉన్నాను. ఆయన చూడగానే ఇక్కడి నుంచి ఏ తల్లి నిన్ను కనదని పాడారు, ఈ తల్లిగారే మా తల్లిగారు, ఇక్కడి నుంచి మీరు ఇక్కడే ఉండండి అని ఆయన స్పీచ్ మాట్లాడి తర్వాత మా నాన్నగారితో మాట్లాడారు. మేము ఇప్పుడు ప్రచారానికి వెళుతున్నాము, మాతో పాటు మీరు రాగలరా? వాళ్ళిద్దరు పాటలు నేను విన్నాను, లవకుశులు చక్కగా పాడుతున్నారు వాళ్ళిద్దరు, మరి తీసుకొని వస్తారా మీరు, మీకు అభ్యంతరం ఏం లేదు కదా అన్నారు. మాకు అభ్యంతరం ఏం లేదండి అన్నారు. సరే అయితే రేపు పొద్దున్న మీరు వద్దురు కానీ వాళ్ళు మాట్లాడతారని వేరే వాళ్ళకి అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మేము ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు అనుకుంటున్నాము. ఆ రాత్రి అప్పుడు మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారన్నమాట. పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు అప్పుడు, ఆ రోజులో పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంటికి, భయపడతారు కదా. అవును, మా ఇల్లు ఎక్కడ ఉంది, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, పటంచెరులో మా ఇంటికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున్న మిమ్మల్ని అక్కడికి పంపించమన్నారమ్మా ఎన్టీ రామారావు గారు, మేము ఏర్పాటు చేస్తున్నాము, మీరు పొద్దున్నే 6 గంటలకల్లా అక్కడికి వచ్చేసండి పోలీస్ స్టేషన్ దగ్గర అని చెప్పేసి వెళ్ళారు. చాలా సంతోషం అయిపోయింది మాకు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అక్కడికి వస్తే వేరే వెహికల్స్ ఏం దొరకలేదు, పాలవ్యాన్లో మమ్మల్ని పంపించారు అబిడ్స్. అప్పుడు మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారి ఇంట్లోకి అడుగు పెట్టాను. అక్కడ చెప్పించారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళతో, చిన్న పిల్లలు 2 వస్తారు వాళ్ళ నాన్నగారితో పాటు అని. మమ్మల్ని వెంటనే పటంచెరు నుంచి వచ్చారా, పాటలు పాడతారా అని అడిగారు సెక్యూరిటీ వాళ్ళు. అవునండి పంపించారు. మొట్టమొదట ఆయన నా రూమ్ లో చూస్తారు, మహానుభావుడు కింద కూర్చున్నారు పర్క్ మీద, అందరితో మాట్లాడుతున్నారు. మేము వెళ్ళగానే ముందు తిన్నారా అని అడిగారు. మేము తల అటు ఇటు కాకుండా తిప్పుతున్నాం. మా నాన్నగారు తిన్నామండి అని. పర్లేదు పిల్లలు అబద్ధం చెప్పరండి, ముందు తినేసి రండి అని పంపించారు లోపలికి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తినేసి టిఫిన్ తినేసి వచ్చి కూర్చున్నాక అప్పుడు మా నాన్నగారితో చెప్పారు, మేము ఇలా ప్రచారానికి వెళుతున్నాము, మా లవకుశులు చక్కగా అద్భుతంగా పాడుతున్నారు లవకుశ పాటలు, మనం అక్కడ మీరు పార్టీ పాటలో ఏ పాటలు నేర్చుకొని పాడక్కర్లేదు, మన పాటలు ఇవే పాటలు అన్ని రకాలు పాడండి, మన పాటలన్నీ పాడండి అని చెప్తే సరే అండి అని చెప్పేసి అన్నాము. పట్టుబట్టలో అది పసుపు లంగా జాకెట్ ఉందా అని అడిగారు ఆయన. లేదండి అంటే సరే అని అప్పుడే టైలర్ని పిలిపించి మాకు సాయంత్రం కల్లా ఇది కుట్టించి ఇవ్వాలని చెప్పి మళ్ళీ మా నాన్నగారికి డబ్బులు ఇచ్చి అన్నీ ఏర్పాటు చేసుకుని రండి, మనం వెళ్తే 4 రోజుల దాకా రాము, మీ ఇంట్లో ఏర్పాటు చేసుకుని రండి అని డబ్బులు ఇచ్చి పంపించారు. ఇంట్లో ఇచ్చేసి పిల్లల బట్టలు అవన్నీ తీసుకొని మీరు వచ్చేసేయండి అని చెప్తే సాయంత్రం బయలుదేరి వచ్చినాక ట్రైన్లో వెళ్ళిపోయాం అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట మేము పరచూరు నియోజకవర్గం వెంకటేశ్వరరావు గారికి ప్రచారం చేశాం. పురంధరేశ్వర గారి ఇంటికి వెళ్ళాం మేము మొట్టమొదట. అవును, వాళ్ళ ఇంటికే వెళ్ళాము. రామారావు గారికి ఒక గది ఇచ్చారు, మాకు ఒక గది ఇచ్చారు. పొద్దున్నే లేవగానే ఆయన చైతన్య రథంతో పాటు ముందు వెళ్ళాము. అక్కడ ఇంకొల్లు ఏమేమి ఉన్నాయి, పరచూరు, ఇంకొల్లు, కారంచేడు, కొన్ని పేర్లు, నక్కబొక్కల పాడు, కొన్ని పేర్లు అయితే విని కొంచెం నవ్వుకున్నాము, డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రకాశం జిల్లా. అలా వెళ్ళిన తర్వాత 1-2 మీటింగ్స్ అయ్యేటప్పుడు చైతన్య రథం మీద మేము ఎక్కడం మళ్ళీ పాడడం అదంతా కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ వేరే ఊరికి వెళ్ళేసరికి పబ్లిక్ రావడానికి టైం పడుతుంది. అందుకని ఏం చేస్తారంటే 2-3 మీటింగ్స్ అవగానే ఇంకొక వ్యాన్ తెప్పించండి ఒకటి ఇమీడియట్ గా. ఆయనకి ఇబ్బంది కలగకూడదు, మాకు ఇబ్బంది కలగకూడదు. అంటే ప్రజలు రావాలి కదా చూడడానికి, సమయం పట్టేస్తుంది మేము ఇంకొక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు వెంటనే చెప్తే ఇంకో వ్యాన్ తెప్పించేసారు. వెంటనే పిల్లల్ని దాంట్లో తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళగానే పైన కూర్చోబెట్టండి, వాళ్ళిద్దరిని మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పారన్నమాట. అప్పుడు ఈ ఊర్లో ఇక్కడికి వెళ్ళి మేము పాడగానే సినిమాలో వస్తారు చూడండి, అలా పరిగెత్తుకుంటూ వచ్చేసేవారండి జనం. ఆ వ్యాన్ రాగానే ఆ వ్యాన్ వెనక అంబులెన్స్ ఒకటి, మన పోలీసులు, ఈ సైడ్లకి పోలీసులు, మేము హాయ్ అంకుల్ అని పలకరిస్తుండేవాళ్ళం మధ్యలో వాళ్ళని. అంటే ఈ సైడ్ నుంచి బుల్లెట్ మీద చిన్నపిల్లలే మేము. అలా బాగుండేది. ఇలా క్యాన్వై ఇలా వెళుతుంటే పాము వెళ్ళినట్టు మేము లెక్క పెట్టేవాళ్ళం ఎన్ని వెహికల్స్ ఉన్నాయని. మా తమ్ముడు నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము పాడగానే అందరూ వచ్చేసేవారు. రికార్డు పెట్టారనంటే కాదు మా లవకుశలే పాడారు, పాడండారా మీరు లేచి నుంచొని అంటే మేము మళ్ళీ పాడతాం, వాళ్ళే పాడారని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునేవారు. చేసుకున్నాక వాళ్ళు పాడేశారు కదా, వాళ్ళే పాడారు మా వాళ్ళని చెప్పి అప్పుడు ఆయన మాట్లాడుతూ మాకు సైక్ చేసేవారు వెళ్ళిపోమని. మేము వెంటనే ఒక జీప్తో పాటు మాకు ఎస్కార్ట్తో పాటు ఆ వెహికల్ వెళ్ళిపోయేది. పక్క ఊర్లే, దగ్గర ఉండేవి, 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంత దూరంలో సభలు అన్నమాట. అక్కడికి వెళ్ళి మేము పాడుతుంటాం, ఈయన రాగానే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం. అలా చాలా అంటే ఒక రోజు కాదు 2 రోజులు చాలా మెమరీ అండి నాకైతే, అది బాగా గుర్తుంది. హరికృష్ణ గారు ఉన్నారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా చక్కగా ఏరా పాడుతున్నారా పిల్లలు అంటూ వచ్చి వాళ్ళు భుజాలు చేసి మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళ సినిమాలో చూసామేమో. నాకు అప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి పెద్దగా తెలియదండి, చిన్నపిల్లని కదా, డాన్స్ ఇలా చేశారు, ఇలా పాడారు అని పాటలన్నీ గుర్తుకొచ్చేవి. అంటే ఆయన మహానుభావుడు, ఆయన ప్రత్యక్షంగా ఆయన పక్కనే కూర్చున్నాము, ఆయనతో పాటు వెళ్తున్నాము. నిజంగా ఆ జర్నీ మెమరబుల్ అండి. ఇప్పుడు అందరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి ఎలా ఇంకా ఈ ప్యారడీ సాంగ్స్ కానీ, డివోషనల్ సాంగ్స్ అంటే కానీ,
సింగింగ్, డబ్బింగ్, రైటర్, ఎట్లమ్మా మీకు ఈ ఆలోచనలు కానీ ఎట్లా వచ్చింది? ఆయన ఆశీస్సులే నేను అంటా. నిజంగా ఆయన ఆశీస్సులేనండి, ఆయన ఆశీస్సులు, అమ్మవారి ఒక ఆశీస్సులు. రంగం కాదు కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అన్నిట్లో పాల్గొనాలని ఇష్టం నాకు. ఓకే. అంటే ఆల్ ఇండియా రేడియోలో చిన్నప్పుడు బాలవినోదంలో పాడేవాళ్ళము. అప్పుడు రామారావు గారు స్వయంగా ఏం చెప్పారంటే, ఇలా ఎంతసేపు పాడినా సరే గాలి పాటల్లాగా అయిపోతాయి అవి, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఒక పునాది ఉంటుందని చెప్పి పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన మహానుభావులు, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయనకు అప్పచెప్పారు. సాంస్కృతిక శాఖ కమిషనర్గా ఉండేవారు ఆయన చేశారు. టీటీడీకి కూడా ఈ రోజు ఇంత చాలా ప్రక్షాళన చేశారు, ఆయన చేశారు, మహానుభావుడు ఆయన. ఆయనకి చెప్తే ఆయన దగ్గరుండి మమ్మల్ని రామకోటి మ్యూజిక్ కాలేజీకి తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఫీజు కట్టి, మాకోసం గవర్నమెంట్ తరఫు నుంచి కట్టి అక్కడ జాయిన్ చేశారు మమ్మల్ని. వాళ్ళకో మాట చెప్పారు, అప్పుడప్పుడు ఈ పిల్లలు కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే వచ్చేస్తారు, వీళ్ళు మా ఆస్థాన కళాకారులు అని చెప్పి మమ్మల్ని అక్కడ జాయిన్ చేశారు. అప్పుడు శాస్త్రీయ సంగీతం నేను డిప్లొమా చేశాను, అలా నేర్చుకున్నాను. ఆ తర్వాత బుర్రకథలు చెప్పేవాళ్ళని చిన్నప్పుడు సరదాగా స్కూల్లో చెప్పించారు. స్కూల్లో చూసి ఊళ్ళో వాళ్ళందరూ చూస్తారు కదా, అయ్యో మాకు శ్రీరామనవమి కావాలి, దసరా కావాలి, వినాయక చవితి కావాలని పిలిపించారు. బుర్రకథ చాలా ఫేమస్. అవును, ఊర్లలో అదే మనకి పండగ. సరదాగా అల్లూరి సీతారామరాజు నేర్పించారు మా నాన్నగారు. ఆ తర్వాత వీరాభిమన్య, లవకుశ ఇలాంటి కార్యక్రమాలు బుర్రకథలు చెప్తూ అసలు ఎట్లా అంటే అప్పుడు కాళ్ళు ఉండేది కాదు. ఒక్కసారి కాకపోతే ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం కొంచెమే గుర్తుంది నాకు. చేతి వ్రేళ్ళు 5 సై 5 చక్రములు అమరును సై బలానంటి భాయ్ తమ్ముడా సై మేలు బలనోయ్ దాదానా బలానంటి భాయ్ తమ్ముడా సై మేలు బలనోయ్ దాదానా తరిగిట జం తరిత ముసలివాడని ఎంచి మురిసి ముందుకు వస్తే, ముసలివాడని ఎంచి మురిసి ముందుకు వస్తే రాలిపోదువు రాచబిడ్డ అభిమన్య, కూలిపోదువు కుర్రవాడ అభిమన్య. తందానా తందానా దేవనందనానా తకిట ఝం తరిత తగిడ తగిడ ఝం తరిగిడ తరిగిడ త. ఉత్సాహం ఉంటే బీట్ వేరు. అవును, ఏదైనా సాడ్ గా ఎండింగ్ లో బ్రిటిష్ వాళ్ళు ఆయన కాల్ వందే మాత్రం అంటూ పడిపోవడము నిజంగా ఏడిపోచేసారు మాకు, చాలా ఏడిపోయింది. చెప్పే విధానంలోనే కళ్ళలో. అవునండి. తందానే తందానే తందనా తందానే తందానే తందనా అరే రూదర్ ఫడ్డు కాల్చెనంటారా సీతారామరాజు అయ్య నేల కొరిగినాడు అయ్యా భారత మాత ముద్దు బిడ్డ మన రామరాజు ఈ నేల కొరిగినాడు. తందానా తందానా దేవనందనానా తాకిట ఝం తరిత. అంటే చాలా లేని మర్చిపోయారు కొన్ని. నిజంగా ఈ రోజు కనుమరుగైపోయినాయి. అప్పుడు ఎక్కడో వినిపిస్తాం, మనకి బాధ వేస్తుంటది. కానీ మన సంస్కృతి సంప్రదాయాలండి అవి. జానపదాలు నేను రీసెర్చ్ చేస్తాను నాకు ఇష్టంతో. దాదాపు మనకి 104 ఎన్నో కళారూపాలు, 118 కళారూపాలు ఉన్నాయి మనకి. ఆ చాలా కళారూపాలు చాలా మందికి తెలియదు. ఆ కళారూపాలు ఒక శారద కథ అని, మనకి ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ, మరి మనకి తుంబుర కథ, బుడబుక్కల కథ, ఇంకోటి రకరకాల కథలు ఉన్నాయి. ఒగ్గు కథ ఈ మధ్య కాలంలో చూస్తున్నానమ్మా. అవును, హరికథ కూడా చాలా కనుమరుగైపోయింది. ఎందుకంటే ఒక్క హరిదాస్ ఒక్కరే ఆ కథని మొత్తం ఆయన చెప్పేవాళ్ళు, మామూలుగా ఉండేది కాదండి. ఒక్కోటిగా కనుమరుగైపోయింది. మీలాంటి వారి నోట వింటుంటే ఆ పాత రోజులు గుర్తుకొస్తుంటాయి. ఈ రోజు పిల్లలకి అవి తెలియదు, చేస్తే బాగుంటుంది. జానపదం కూడా మీ నోట వినాలందమ్మా. తప్పకుండా అండి. జానపదాలంటే ఇష్టంతో రీసెర్చ్ చేసి జానపదాల్లో ఏం చేయాలని అనుకున్నప్పుడు నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఫీడ్ చేయాలి. చాలా రికార్డ్స్, తెలంగాణ అవార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, 9 అవార్డ్స్ ఉన్నాయి కదా. అవునండి, అవును. అదేంటంటే ఆ జానపదాల మీద ఇంట్రెస్ట్తో నేను జానపదంలో ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. అదే ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఈ రోజు నేను ఆడిషన్స్ తీసుకోవడానికి వెళ్తుంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే బాలవినోదం నుంచి బి గ్రేడు, బి హై గ్రేడు, ఏ గ్రేడు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది సార్. అది గర్వంగా ఫీల్ అవుతాము ఇప్పుడు మనం. అయితే ఈ జానపదాల్లో కృషి చేస్తూ ఈ రికార్డ్స్ చేస్తాను. అంటే అప్పుడు ఏం చేస్తానంటే 12 భాషలు 12 యాసలు తీసుకున్నాను. అలాగే 9 యాసలు, 9 సందేశాలు, 9 భాషలు ఇలా తీసుకొని 100 నిమిషాల్లో 100 జానపదాలు, 108 నిమిషాల్లో 108 జానపదాలు. అది అక్షర క్రమంలో ఆ నుంచి బండిరా వరకు.
ఆ అక్షరంతో వచ్చే జానపదాలు, ఇలా అన్ని సమస్యల్ని, అన్ని యాసలు మనకి. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ యాస ఎవరు ఏంది ఎక్కడ పోతున్నారా కొంచెం అది కొంచెం డిఫరెంట్ అనమాట. హాయ్ ఎట్టా ఉన్నారు, బాగున్నారండి, ఎప్పుడు వచ్చారు అంటారు. గోదావరి జిల్లా. మన తెలంగాణ యాస మనకు తెలిసిందే. శ్రీకాకుళం వెళ్ళాం అనుకోండి, ఏటమ్మా అలాగ గణించినవేటి కొంచెం ఏటమ్మా అలా గణించినావా, అవి బాబు వచ్చేసారు ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది. అంటే ఈ యాసలు మనకి, ఆ యాసలను బట్టి పాటలు కూడా అలాగే ఉంటాయి, యాసలు వేరే ఉంటాయి. అంతన్నా వింతన్నావోయ్ గంగరాజు ముంత మామిడి పండన్నావోయ్, గంగరాజు అమ్మ చాటు ఆడపిల్లనోయ్, గంగరాజు ఆగమాగమైపోయానోయ్, గంగరాజు గొప్ప చెప్పి ముప్పు తెస్తివోయ్, గంగరాజు మగ్గారం బతుకువాయరా గంగరాజు. అంటే అదొక యాస. శ్రీకాకుళం విజయనగరంలో ఇంకొక యాస ఉంటుంది. దనీలమ్మ దని కొప్పు దంచర బుల్లోడో, అల్లం బెల్లం కలిపి దంచర బుల్లోడో, దనీలమ్మ దని కొప్పు, దనీలమ్మ దని కొప్పు, దనీలమ్మ దని కొప్పు. అది డిఫరెంట్, అదొక టైప్లో ఉంటుంది. మనకి మరికొంచెం కొన్ని యాసలు ఎలా ఉంటాయంటే, జోడు కొయ్యల పడవ మీద సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడి, సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడి, సిరి సిరి మూవ జోడు. ఇలా మరికొంచెం మనకి రాయలసీమ యాస డిఫరెంట్గా ఉంటుంది. తుమ్మెద అరే తుమ్మెదలున్నాయే మీరా, దని కురులు ముచ్చరగల పైన చామంతాలాడేవే మీరా, తుమ్మెద తుమ్మెద అయ్యా తుమ్మెదలున్నాయే మీరా, ఏటికి పోరా హరిరరి ఏటికి పోరా, అయ్యో ఏటికి పోరా, చేపలు తేరా బాయికి పోరా, నీళ్లు తేరా బండాకేసి బాదరముగుడ, సట్టీలేసి వండరముగుడ, చేపల్లాకు సారు నీకురా, వల్లోరి మగుడ వయ్యారమ్మగుడా, అరే చేపల్లాకు సారు నీకురా తుమ్మెద. అంటే కొంచెం డిఫరెంట్ యాస. వినేవాడు నెల్లూరులో కూడా కోడిబాయల చెమ్మ కోడిపోయినాయి, కోడిపోయిన కొల్లబోయినాయి, ఇట్లా పాడుతుండేవాడు అసలు. కోడిబాయల చెమ్మది కోడి పుంజుబాయల చెమ్మది, అది మళ్ళీ ఆ యాసలో డిఫరెంట్ ఉంటుందండి. ఏడే ఏనాది ఏడే ఏనాది ఏడమ్మే నీ మగుడు, ఈత సెట్లల్లో ఇరుక్కోనున్నాడా, తాటి సెట్లల్లో తారాడుతున్నాడా, తూర్పు దేశాన తూర్పు దేశాన తూర్పు దేశాన తుమ్మ చెట్టు కింద తుమ్మ చెట్టు కింద తూగుతున్నది నాగు పామురో రన్నయ్య, 3 స్పుట్ల అది నాగు పామురో రన్నయ్య, 7 సుట్ల అది నాగు పామురో రన్నయ్య. అలా డిఫరెంట్ అనమాట. అలాగే మనకి తెలంగాణ యాస దగ్గరకు వచ్చేసరికి అంటే దీంట్లో చాలా తెలిసిన పాటలు ఉన్నాయి, తెలియనివి కూడా ఉన్నాయి. కొన్ని పాటలు నేను రాసుకున్నాయి, మా నాన్నగారు రాసి వచ్చినాయి, అలా కొన్ని ఉంటాయి. కొన్ని దుబాయ్ వెళ్తున్నాడు భర్త, వెళ్ళేటప్పుడు భార్యకి చెప్తున్నాడు, ఉందమంటే ఇల్లు లేదు, తిందమంటే తిండి లేదు, దుబాయిలో కొలువంట ఎల్లొస్తని పిల్లు, నేను వచ్చిందాక యాడుంటావు పిల్లు, జరభద్రం పిల్లు జరభద్రం పిల్లు జరభద్రం పిల్లు. అప్పుడు ఆ ఇల్లాలంటుంది, ఎల్లినోడి వెళ్తావు ఎన్నాళ్ళకొస్తావు, ఎల్లినోడి వెళ్తావు ఎన్నాళ్ళకొస్తావు, నీ ఎడంకాలి మడమతోటి తన్నెల్లుర మామ, నువ్వు వచ్చిందాక యాదుంటది మామ, అరి యాదుంటది మామ, ఎడంకాలితో నీ ఎడంకాలి మడమతోటి తన్నెల్లుర మామ, నువ్వు వచ్చిందాక యాదుంటది మామ, అరి యాదుంటది మామ. ఎడంకాలి మడమతో తన్నెళ్తే నువ్వు వచ్చిందాక యాదుంటది, తన్నిపో అంటుందన్నమాట ప్రేమగా. అంటే అంటే జానపదుల్లో జానపదం అన్నది జ్ఞానపదం అండి అది మనకి. ఎందుకంటే దాంట్లో స్పష్టంగా ఉంటుంది. ఒకటి పండితులకి పావర్లకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ యాస అన్నది. సోలేడు సోలేడు ముచ్చాలిస్తా సోలి పూల దండాలిస్తా, సోలేడు సోలేడు ముచ్చాలిస్తా సోలి పూల దండాలిస్తా, మానేడు మానేడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా, మానేడు మానేడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా, మనవారాల హొయ్ హొయ్ మనవారాల జొన్న సేను కొయ్యా వస్తవాలన, మనవారాల జొన్న సేను కొయ్యా వస్తవాలన. మీనింగ్ఫుల్గా ఉంటాయి మనకు. అలాగే పాత సినిమాలో కూడా జానపదాలు పెట్టారండి. మామ 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 ఇప్పుడు కూడా పెడుతున్నారు కదా జానపదాలు. అవును. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట కంత చక్కిలి గిలి పెట్టు వేళ, పొద్దువాలనిచ్చిరా సద్దు మనగనిచ్చిరా,
ఏళ్ళ దాటి వస్తీవా వెనక్కి తిరిగిపోతివా తంట మన ఇద్దరికే తప్పదు మావయ్యా తప్పదు మావయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య. అవును, ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. రికార్డుల గురించి నాతో అడిగారు, మీరు కూడా రికార్డ్ చేశారు కదా? మీరు కూడా రికార్డ్ చేశారు, ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ అని నన్ను అంటున్నారు, కానీ మీరు కూడా డబ్బింగ్ చెప్తారు, యాక్టింగ్ చేస్తారు, పాడతారు. తర్వాత ఎందుకంటే మీ అంత అదృష్టం నాకు రాలేదే అనిపిస్తుంది. పెద్ద ఆయనతో మీరు ఆ ట్రావెల్ చేశారంటే మీరు చెప్పారు చూడండి. ఆ విధంగా నేను నెల్లూరులో ఉన్నప్పుడు అనుకుంటా ఎన్టీ రామారావు గారు రావటం, చైతన్యరథ ఆయన ఎక్కటం, మేము ఎక్కడో ప్రేక్షకుల్లో నేను అంటే అభిమానం. ఆయన చిరంజీవి గారిన, బాలకృష్ణ గారిన, మన మంచి యాక్టర్స్ వీళ్ళంతా అట్లా పెరుగుతూ వచ్చిన వాళ్ళమే ఈ ఫీల్డ్కి. కానీ మీరు అనిపిస్తుంది కొన్నిసార్లు, అంతే కదా? అది అదృష్టం నాకు అన్ని సంవత్సరాలు. ఎందుకంటే ప్రార్థన గీతం పాడడం కావచ్చు, ఏదైనా సరే ఆయనతో పాటు ట్రావెల్ చేయడం రెండోసారి. ఆ తర్వాత ఎలా అంటే మనకి ఈ ఉగాది పురస్కారాలు ఇస్తారు కదా సినిమాలకి, సినిమా నంది అవార్డ్స్, ప్రతి నంది అవార్డు ఫంక్షన్ లో నేను పాడాను. నా అదృష్టం అది. అప్పుడు ఎంతో మంది యాక్టర్స్ ని, యాక్టర్స్ ని అందరినీ చూసాను. అది నాకు చాలా అదృష్టం. చిరంజీవి గారిని కూడా చూడడం జరిగింది. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం, ఆయన అంటే చాలా అభిమానం నాకు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ. ఏంటండి? బాలకృష్ణ గారిది కానీ చిరంజీవి గారి పాట వినాలనుందమ్మా. తప్పకుండా. నాకు చిరంజీవి గారి పాటలన్నీ ఇష్టమే. అయితే ఒక పాట ఎందుకు బాగా నచ్చుతామట, అది ఎక్కువ పాడుకుంటుంటాను. అలాగే ప్రాణం ఖరీదులో కూడా ఆయన పాడింది కాకపోయినా దాంట్లో పాట కూడా నాకు చాలా ఇష్టం. అది కూడా పాడి వినిపిస్తాను. పల్లవి. పలుపుతాడు మెడకేసి పాడియావురా, పసుపు తాడు ముడులేసి ఆడుదాయిరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కొడుపుతాది, కడుపు కోత కోసినా ఇది మనిషికే జన్మ ఇత్తాది, బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో, గొడ్డు కాదు ఆడదని నిజం తెలుసుకో, యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పంట నిండదు కదా. ఇది ప్రాణం ఖరీదు సినిమాలంది. అలాగే నాకు నచ్చే బాగా అన్ని పాటలు చాలా ఇష్టము, చాలా బాగుంటాయి పాటలన్నీ. కానీ ఆపద్ బాంధవుడిలో అది 2 సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక సాంగ్ నాకు బాగా ఇష్టం. అంటే సేమ్ సాంగ్స్, ఒకటే సాంగ్ కాదు, ఒకటే సాంగ్ 2 times వస్తుంది. చుక్కలారా నారదాదులేలా నాద బ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బడ్జోవే తల్లి, నారదాదులేలని నాద బ్రహ్మలేలని అమ్మలాలి చాలునే నిన్ను చల్లంగా జోకొట్టుని, గోధూళి వేళాయే గోళ్ళన్నీ కనులాయే, గువ్వల రెక్కల పైన రివ్వున రావే, జోలపాడనా వేల కళ్ళకి వెళ్ళనివరా వెండి నింటికి, జో జో లాలి జో జో లాలి కదా. ఎంత హాయిగా ఉంటుంది. ఆయన నటన అద్భుతంగా, చాలా చాలా బాగుంటుంది. అసలు గుండెకి అంటే ఇలా పిండేసినట్టు అయిపోద్ది మనకి నటన, అద్భుతంగా అద్భుతం. ఇంకా అన్నగారి బిడ్డ బాలకృష్ణ గారు, ఇద్దరే ఇప్పుడు దూసుకుపోతున్నారు, చూడొచ్చు. తన చిత్రం, తనకు సంబంధించిన మంచి పాట. బాలకృష్ణ గారి పాటలు కూడా అన్ని బాగుంటాయి. 1-2 కొన్ని నచ్చుతాయి. ఒకటని మనం చెప్పలేము. 90s ఆ టైంలో వచ్చిన పాటలు మ్యూజిక్ డైరెక్టర్స్ అదే విధంగా ఇచ్చారు, దానికి తగ్గట్టుగా వీళ్ళు యాక్ట్ చేయడం కూడా వీళ్ళు పాడుతున్నట్టు అనిపించేది. బాలు గారు మహానుభావుడు, ఆయన వీళ్ళకి తగ్గట్టుగా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అలా పాడేవారు. జడలోని పువ్వులు జారితి నీ ఒడిలో ఉన్నాననుకున్నా, చిరుగాలిలో కురులోగితే చిరుగాలిలో కురులోగితే నీ చేయి తాకినని అనుకున్నా,
ఆ చూపులలో కదలాడినవి నీ వలపు రేఖలే. బాగుంటది పాట, తెలుసా మీకు? సిపాయి ఓ సిపాయి నీవెంత ఎంత వేచి వేచి చూసానో, నీ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి. సిపాయి ఓ సిపాయి అంటే చాలా పాటలు ఉన్నాయి, కానీ నాకు ఇది బాగా అంటే నచ్చిన పాట. మనసుకు హత్తుకునే పాటలు. మంచిగా సురుచిర సుందరవాణి మధుమయ మంజలవాణి కదా, ఇదొకటి. రాళ్లల్లో ఇసకల్లో రాసాము ఇద్దరు పేర్లు, కళ్ళు మూసి చూసుకో కలిపి చదువుకో ఒక్కసారి. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. ఏ పాట కాబట్టి దంచవేమే నత్త కూతురా వడ్లు దంచవి నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు. ఎలా తీసుకుంటే వెళ్ళిపోతే అంటే ఆ వంశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పాటలు వాడుకుంటారు, గుర్తు చేసుకుంటారు. అవునండి, అవును అవును. రామారావు గారు అంటే ఆణిముత్యాలు అంటే పాటలు, ఆయన తిరుగులేదు ఇంకా. అసలు రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు అద్భుతాలమ్మా. ఆ తర్వాత ఈ బ్యాచ్. ఇప్పుడు మనం అనుకుంటే ఈ జనరేషన్ మనం పాడలేము, ఇప్పుడు పిల్లలు పాడుతున్నారు అనిపిస్తుంది. పిల్లలు పాడుతున్నారు, చక్కగా పాడుతున్నారు వాళ్ళు, పిల్లలు పాడుతున్నారు, బాగున్నాయి అవి. ప్రజెంట్ చాలా మందికి ఈ ప్రకృతి విలువ తెలియదమ్మా చాలా మంది. అవునండి, అవును. ఇప్పుడు మనం కొన్ని ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. నేల తల్లి గొప్పదనం కానీ ఆ ప్రకృతి కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుంది కూడా చాలా మందికి తెలియదు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఊరికనే రాయలేదు ఈ పాటలు. ఆ తల్లి గొప్పదనం ప్రకృతి గురించి కూడా. అవునా కదమ్మా? ఆ తల్లి కన్నెర చేస్తే ఏ విధంగా జరుగుతుందో మనం ఎన్ని చూసాం, సునామీ రూపంలో కానీ, నిన్నటి మయన్మార్ భూకంపం కానీ, ఇప్పుడు కొన్ని విషయాలు కూడా దాని చుట్టే మన హైదరాబాద్లో తిరిగాయి. దీని గురించి కూడా మీరు ఒక పాట రాసినారు, నాకు తెలుసు, అది మీ నోట్. అవునండి, అవును, రాసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రకృతి కన్నెర చేస్తే మనం ఎవరో ఆపగలమండి, కానీ ఆ ప్రకృతిని మనం కాపాడాలి కదా. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి కూడా నెత్తి మీద ఎంత బరువు మోయగలరు అంతే మోయగలరు. భూమి అయితే మాత్రం మోయాలి కదా, అంతే కదండి. ప్రతిరోజు తొందరనే ఉన్నాం ఆవిడ మనం, మామూలుగా కాదు కదా. అది అనిపిస్తుంది నాకు. పాత సినిమాలో కూడా కొన్ని పాటలు కూడా ఉన్నాయి మనకి, చెట్టు మీద చూడండి. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో, మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే, మాటలు రాని కోయిలమ్మ పాడునులే, ఆనందంతో అనురాగంతో నామది ఆడునులే కదా. అంటే ఇవన్నీ చెట్లు చుట్టూ ప్రకృతి చుట్టూ తిరుక్కున్న పాటలండి. చెట్టు పుట్టల ఉసురు స్వార్థంతో తీసేవు. ఈ పాట ఎవరు పాడుతున్నారు తెలుసండి? పక్షులు పాడుతున్నాయి. పాడుకుంటే ఎలా ఉంటుందని నాకు అనిపించింది. చెట్టు పుట్టల ఉసురు స్వార్థంతో తీసేవు, ఏమి జన్మము నీది నరుడా, ఎంత దౌర్భాగ్యుడవు నరుడా, పాముకేమో తలల విషము ఉంటుందిలే, పంటల్ని కాపాడి మేలు చేస్తుందిలే, నిలువెల్ల విషముతో ప్రకృతిని నీవేమో పాడు చేసేవు నరుడా, ఎంత స్వార్థము నీకు నరుడా. అయితే పక్షి అనుకుంటుంది అనమాట. అంటే చూడండి, పొద్దున్న ఉన్న చెట్టు సాయంత్రానికి ఉండకపోవచ్చు. ఆ పక్షులు ఎలా అనుకుంటున్నాయి అంటే, తెల్లారి బిడ్డల్ని ముద్దాడినాను, ఆ ముద్దు మురిపాల మురిసిపోయాని, సాయంత్ర వేళొస్తే చెట్టు లేదాయే, నా పిట్ట పాపలు ఏమైపోయే, దిక్కు తోచదు నాకు ఏమి చేయాలి, దిక్కు తోచదు నాకు ఏమి చెయ్యాలి. ఏమనిపిస్తుందో మీరే చెప్పండి. ఎందుకంటే పొద్దున్న ముద్దాడి పిల్లలకి మేత పెట్టి ముద్దాడి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఎవరికైనా పిల్లలే, అది పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు. పెద్ద రాక్షసుడైనా వాడు పిల్లలంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, అంతే కదా. అలా ముద్దాడి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వచ్చేసరికి చెట్టు లేదు, అక్కడున్న గూడు లేదు, పిల్లలు లేవు. ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? మనము చెప్పుకుంటాము, అవి చెప్పుకోలేవు కదా.
అందుకని చెట్టు చేసి మేలు నువ్వు మరిచిపోవద్దన్నా, ఆ చెట్టుని కాపాడి నువ్వు మేలు చెయ్యాలన్నా, ఆ చెట్టుని కాపాడి నువ్వు మేలు చెయ్యాలన్నా. పచ్చని చెట్టు ఉందనుకోండి, మనకి వర్షాలు పడితే చక్కగా బోల్డన్ని పక్షులు వస్తాయి మన ఇంటి ముందుకి, మనకి పండు ఫలాలు అన్నీ ఇస్తుంది, అవసరమైతే మనకి కట్టెలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, ప్రాణవాయు ప్రతిదీ ఇస్తుంది మనకి చెట్టు. మన నుంచి ఏం ఆశించట్లేదు. చెట్టున్న కాయలున్న చెట్టు కూడా మనందరం కొడుతూ ఉంటాం, రాళ్ళేసి కొడుతూ ఉంటాం. అయినా సరే ఆ చెట్టు మనదు, మనకు అన్నీ ఇస్తుంది భరిస్తూ. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి. చెట్లు కొట్టేసి ఇల్లు కడుతున్నారు. ఆ తర్వాత చెట్టు కావాలంటే ఎప్పుడు పెరుగుతుంది? అది ఎన్నో 100 సంవత్సరాలు పెరిగిన చెట్టు మళ్ళీ 100 సంవత్సరాల దాకా మనం బతుకుంటాం లేదు కూడా తెలియదు. తీసి పడేయడం ఈజీ, పెట్టడం కష్టం కదా. ఇప్పుడు ఒక ఇల్లైనా పడగొట్టేయడం ఈజీ, కట్టడం చాలా కష్టం కదండి. అది ఏంటంటే ఇది చెప్పడం అన్నది కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇక ప్యారడీస్ సాంగ్స్ విషయానికి వస్తే నవ్వు వస్తుంది మీరు పాడే పాటలు. దాంట్లో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, అట్లాగే ఒక మెసేజ్గా ఉంటుంది. అలాంటి ప్యారడీ పాటలు తప్పకుండా అండి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాఫిక్లో చిక్కుకున్నాను. అప్పుడే అంటే ఎప్పుడు రాసుకుంటూ ఉంటాను, ఆ ట్రాఫిక్ కనిపించగా నేను అనుకుంటా, ట్రాఫిక్ ఏమో బారెడు ఉంటుంది వెళ్ళేదారి చారడు ఉంటుంది, ట్రాఫిక్ ఏమో బారెడు ఉంటుంది వెళ్ళేదారి చారడు ఉంటుంది, ట్రాఫిక్లో నా చిక్కుకుపోతే లాఫింగ్ నువ్వు మర్చిపోతావు, హైదరాబాదు నగరం చూడు రాజాలింగో రాజాలింగా, అంతే ఉరుకుల పరుగుల బతుకులు చూడు శివశంభులింగ అలింగ, గుంతలు పడిన రోడ్లను చూడు శివశంభులింగ. అంటే నన్ను తిట్టుకుంటారేమో వాళ్ళు, మధ్య మధ్యలో గుంతలు అలాగే ఉన్నాయి. అంటే ఒకటండి, పబ్లిక్లో కూడా ఏంటంటే ఒక సినిమాలో చెప్తారు మహేష్ బాబు, ఏంటంటే జవాబుదారీతనం ఉండాలి. అంటే ఇది మీ పని కదా, బాటిల్ పడిపోయిందంటే మీరే తీసుకోవాలంటే కాదు, నేనంటే తీసి పక్కన పెట్టవచ్చు, అబ్బాయినే తీసి పక్కన పెట్టచ్చు, కరెక్టే కదా. అంటే ఒకరే చేయాలంటే కాదండి, అది మా ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలి. విదేశాలకు నేను వెళ్ళాను, ఇప్పుడు 14 దేశాలు వెళ్ళాను. ఆ దేశాల్లో ఎక్కడ చెత్త వేయాలంటే మనకి మనసు ఒప్పదు, ఫైన్ వేస్తారు, జైలు శిక్ష ఉంది. అదొకటే కాకుండా వేయడానికి మనకే మనసు ఒప్పదండి, అంత నీట్గా ఉంటుంది. అబ్బాయి అక్కడే అనవసరంగా మనం చెత్త పడేస్తున్నాం అని ఫీలింగ్ వచ్చి చక్కగా జేబులోనో లేకపోతే కార్లోనో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మన దగ్గర సిగ్నల్స్ దగ్గరే నోట్లో పాన్ పరాగుస్తాడు, ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు, మనకి బాగా. అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలండి, ఒకరు చెప్పకూడదు. వాళ్ళంతా చక్కగా మొన్న చూసాను నేను కూడా హైదరాబాద్లో, వాళ్ళు చక్కగా పెయింట్ వేస్తున్నారు. మా చాలా మంది చిత్రకారులు ఎండల్లో ఎంత కష్టపడి మనం చూడొచ్చు. ఆ మెట్రో స్టేషన్ దగ్గర కానీ ఈ ఫ్లైఓవర్స్ దగ్గర అంతా చక్కగా పెయింటింగ్ వేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. చిన్న పిల్లలు కూడా, కాలేజ్ స్టూడెంట్స్ అనుకున్నాను వీళ్ళు. చూసి మా పక్క రోజు నుంచే వెళ్తున్నాడు బైక్ మీద, వాడు అక్కడ ఉమ్మొస్తున్నాడు, అది గుర్చాలని దాని మీద పెయింట్ మీద అది మరక. చాలా బాధ, ఎంత బాధ అనిపిస్తే. వాడు ఎండల్లో కష్టపడేది మన కోసమే కదా, వాడు చుట్టూ చక్కగా ఉండాలి, పర్యావరణం కాపాడటం, చెట్లు పెంచి వాడు అంతా చేస్తుంటే మీరు చెప్పినట్టు మనుషుల్లో నాకెందుకు అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు పక్కింట్లో చెత్త పడేసాం కదా మనకెందుకు అనుకుంటున్నారు. ఆ చెత్త మన ఇంట్లో ఎప్పుడైనా పడుతుందని ఆలోచన రావట్లేదు. ప్లాస్టిక్ అదే కదా పెనుభూతం అయిపోయింది, సునామీ ఊరికనే రాలేదు కదా, మన చావు మనమే తెచ్చుకుంటాం. నేను కొన్ని సామెతలు విన్నా అనమాట. నాన్న మన దూడ చనిపోయింది అన్నాడట కొడుకు వచ్చి, వాళ్ళ నాన్న అంటున్నాడు, ఒరే పెదనాన్న వాళ్ళ దూడ ఉందో లేదో చూసిరా అన్నాడట. అంటే మన దూడ చనిపోవడం కాదు, వాడు దూడ చనిపోయింది లేదా. అంటే అలా ఆలోచించడం మూలాన్ని చాలా ప్రాబ్లం వస్తుంది. వాడు ఇల్లు కూలిపోయింది, వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, ఓకే నెక్స్ట్ ఇంట్లో కూడా పడచ్చేమో. అంటే ఇలా అయిపోయింది, మనకెందుకు అని పట్టించుకొని తనం ఎక్కువైపోయిందండి. ఎవరిని పట్టించుకోకపోవడం అన్నది, అది మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలి, మళ్ళీ అందరూ కలిసి ఉండాలి, పెద్ద చిన్న చెప్పాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ చేతుల్లో ఒక ఇంటి పెత్తనం ఉన్నన్ని రోజులు కుటుంబం బాగానే నడిచింది. ఎప్పుడైతే పిల్లలందరూ మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనుకున్నారో అప్పుడు మొక్కలు అయిపోవడం మొదలుపెట్టారు. కరెక్టే కదా, డామేజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయితే కష్టం, ఎవరో ఒకరు చెప్తే మీతో అంతా నడిచేది, బాగుండేది. సరే, అవునండి, అవును, అందరూ పెద్దలు అయిపోయారు. సరే అయితే నేను వచ్చేటప్పుడు మా కెమెరా అబ్బాయి ఇందాక చెప్పాడనమాట, అబ్బాయికి 45-46 దగ్గర 50 years ఉంటాయి అన్న, నువ్వు అనుకోకు, ఇంకొక కెమెరా అబ్బాయి. అయితే అబ్బాయి అడిగాడు, అక్కయ్య గారు నాకు పెళ్ళి అవ్వలేదండి, ఇంకా ఏం చేయాలి నేను అన్నాడు. సరే ఈ పాట పాడుకో, వెంటనే పెళ్ళి అయిపోతుందని చెప్ప. ఆ పాట ఏంటో తెలుసా? ఇప్పటికింకా నాకేమో పెళ్ళి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలి, నేనెవరికి నచ్చట్లే, నాకెవ్వరూ దొరకట్లే, ఏజి బారైనా పెళ్ళవ్వదే,
ఆరారే పెళ్లి కోసం మొన్ననే పార్లర్కి వెళ్ళానే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. ఈ పాట పాడుకో తమ్ముడు అని చెప్పేసి వచ్చేసారు. ప్యాడీ సాంగ్స్ ఏంటంటే ఇదేంటంటే మనకి చెప్పాల్సిన విషయాన్ని మన గవర్నమెంట్ ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ కొన్ని విషయాలు పాటలు పాడేస్తాను అనమాట. ఏమంటే మీరు పాట పాడారు, బాగా నవ్వుకున్నాము, ఇది మాకేదో చొరకేస్తున్నట్టుందంటే చొరక కాదని మీకు కూడా తెలియాలని చెప్పాను అంతే. ఎందుకంటే మీరు వెళ్ళే రోడ్డు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు, ఈ పక్కలంటూ వస్తే కదా తెలుస్తుంది మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని. అందుకని చెప్పాను సార్, కోపం చేసుకోకండి, కరెక్ట్ అమ్మ బాగుంది, మేము ఈసారి వెళ్తాం నటించి అన్నారు. అంటే అలా కొంతమంది అర్థం చేసుకొని చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే వంట రాలేదనుకోండి, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి అడిగింది అనమాట వంట. ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పూరి చేసి పెట్టింది. పూరి ఎలా అని చెప్పమంటారా? మళ్ళీ నేను జీవితంలో పూరి తినలేదు. అంత అందంగా చేసింది. ఇది పూరి కానే కాదు, ఏ వంట దీపికకు రాదు, వేదన వడగా రోదన రొట్టిగా చేసే పూరి ఇది. చాలా సీరియస్గా చూస్తుంది అమ్మాయి. ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది దీపిక, పిండి కలిపినాది. పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, నూనెలో వేసి చూసినాది. ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమయ్యదని. ఆ పూరి గుండె కోత తన వంటకు శ్రీకారం, దీపిక చేసే ప్రతి వంట వాళ్ళ ఆయనకు అవమానం. నిజం అనుకున్నారు, అమ్మాయి వంట బాగా చేస్తుంది, కాసేపు ఆమె పేరు తీసుకున్నాను అంతే. అంటే ఏ రాగం నాకు రాదు, అది తలంబ్రాల సినిమాలో ఉంది. ఈ పాట బాగా పాపులర్ అయింది నాకు. ఈ పాట ఎప్పుడు అంటే దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి పాడుతున్నా. ఈ మధ్య ఇన్స్టాలో కూడా నా వాయిసే పెట్టుకొని వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది అంతే. ఇంకో విషయం చెప్పమంటారా? భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఎంత హాయిగా పాడుకుంటారో తెలుసా? మా అన్నగారి పాట ఇది. నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఎంత హాయిగా పాడుకుంటారు. 30 ఏళ్ళ తర్వాత పోట్లాట వచ్చినప్పుడు ఎలా పాడుకుంటారండి? అంతే అంతే, కోపం ఉంటుంది కదా. నన్ను పీకు తిందువటే, నన్ను పీకు తిందువటే రాక్షసి పెళ్ళామా, ముక్కలుగా కోసి తిందు నిన్నే మాయన, నిన్నే మాయన, నన్ను పీకు తిందువటే. అప్పుడు తగ్గఫోర్ ఉంటుంది కదా, ఇద్దరు సమానంగా పోట్లాడతారు కాబట్టి. ఆయన అంటున్నారు, ఆమె అంటుంది ఒక మాట, పెళ్ళికి ముందు నన్నేమో ఐశ్వర్యారాయంటివి, పెళ్ళి కాగానే కల్పనారాయని, కసురు కొంటివేళ విసుగు కొంటివేళ. అప్పుడు ఆయన కోపంలో ఒక మాట చెప్పేశాడు, చాలా కోపం వచ్చింది ఫ్రస్ట్రేషన్లో. నీ కోసం కాదు నేను మీ చెల్లెలి కోసమని మీ ఇంటికొచ్చి నేనీ పాలబడితి, నీకు బలి అయిపోతే నన్ను పీకు తిందువటే. అసలు ఫ్రస్ట్రేషన్. అలాగే ఇంకో విషయం చూడండి, మీరు సాయంత్రం అవగానే ఎక్కడ జనం ఉండరు కానీ ఒక దగ్గర చాలా మంది జనం ఉంటారు. అదేంటో తెలుసండి? అంటే మందు షాప్ కాదు, పానీపూరి బండి దగ్గర ఫుల్గా అక్కడే ఉంటారు. అక్కడ బెంచ్ కార్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, మామూలు కార్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, రిక్షా, ఆటో, ఈవెన్ బండి మీద నడుచుకొని అందరూ అక్కడే లైన్లో నుంచి ఉంటారు. అక్కడ ఉన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడల్లా, ఎంతవారు గాని ఏ కారులైనా రాని పానీపూరి బండి ముందు ఆగిపోదురే చేతిలో చిప్పతో పానీపూరితో. కరెక్టేనా? చెప్ప పట్టుకుని సమానంగా చెప్ప పట్టుకుని రెడీగా ఉంటారు. ఆ కప్పు కాదు, చెప్ప అంటున్నారు, చెప్పలాగే ఉంటుంది అది. అంటే ఈ సమస్యలు ఎలా సరదాగా మనం పాడుకోవడానికి బాగుంటుంది. ఈ మధ్య చాలా మంది కొంతమంది చెప్పారన్నమాట, జుట్టు ఊడిపోతుందండి, ప్రతి ఒక్కరి నోట్లోంచి వింటున్నాను జుట్టు ఊడిపోతుంది. హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు ఈ పాట పాడుకుంటే తగ్గిపోతుందని నాకు అనిపించి నేను రాసుకున్నా. రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా
రాలిపోదువే ఊడిపోయే జుట్టా నీకు వంకీలెందుకే ఎన్ని పూసినా పెరగలేదులే ఇది మా జుట్టోడే బాధమ్మా పిల్లకే అయిపోయే మాడేమో కనిపించే రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే ఎన్ని రాసినా రాలిపోదువే కొంతమందికి సంతోషం ఈ పాట అయిన తర్వాత అంతే కదా. అంతే అండి అంతే అంతే. చిన్న పిల్ల పాటలాగా అనిపించేదమ్మా గున్న మామిడి. విన్నా నేను, నాకు చాలా ఇష్టం అది. అసలు ఎంత బాగుంటుందంటే అద్భుతం అసలు ఆ పాట. అవునండి అవును. ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగా తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి హోయ్ గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి ఒక గూటిలో నా రామ చిలకుంది ఒక గూటిలో నా కోయిలుంది. విరహగీతం ఇక్కడి నుంచి విరహగీతానికి వచ్చేద్దాం. నాకేంటంటే చాలామంది లేడీస్ సాంగ్స్ ఎక్కువ పాడతారు కానీ నాకు జెంట్స్ అంటే బాలుగారు పాడే పాటలు కూడా చాలా ఇష్టం. శోభన్ బాబు గారికి ఎక్కువ ఉంటాయి విరహగీతాలు, అంటే వీళ్ళందరికీ ఉంటాయి కానీ శోభన్ బాబు గారి ఫేమస్ అనమాట. నాకు మల్లెపూల పాట మొత్తం 3 పాటలు 4 పాటలు పాడతాను కానీ శోభన్ బాబు గారిదే ఎక్కువ పాడతాను. సఖియా నీవెంతటి వంచన చేసావు సిరి సంపద కమ్ముడు పోయావు విడనాడుట నీకు సులభం విడనాడుట నీకు సులభం నిన్ను విడువదులే నా హృదయం ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది ఓ ప్రియా. బాలుగారు వాయిస్ అంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచి సన్నాజాజి పూచి జలధరించి చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట. ప్రేమ గీత బాగా చాలా ఉన్నాయి ప్రేమ గీతాలు. పెద్ద పాడినా ఓకే. తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది ఏముందిలే అప్పుడేముందిలే త్రుటి సారీ ఎందుకంటే నేను ప్యాడీ పాడి అటు వెళ్ళిపోతుంది. దీనికి ప్యాడీ కూడా పాడాను. కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే అలా పాడాను అనమాట. అందుకని అటు వెళ్ళిపోయింది నాకు సారీ. అలాగే ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక విరజాజి మావిసుంట విరిసింది పూల జంట నిన్ను చూసి నన్ను చూసి వనమంతా వలచింది నిన్ను చూసి ప్రియా ప్రియా
వనమంతా వలచింది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి నిమిషం బ్రతుకంతా. మీరు కూడా పాడండి. పాటలాగా సాగాలి ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. నేను మిమ్మల్ని అప్పుడప్పుడు మీ సాంగ్స్ చూసినప్పుడు కూడా నేను కూడా మిమిక్రీ చేయాలనిపించేదమ్మా. మీ వాయిస్తో ట్రై చేస్తుండేవాడిని. జెంట్ వాయిస్ అండ్ లేడీ వాయిస్. క్షత్రియ పుత్రులు ఆ పాట ఉండేది. కొంత ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఎందుకంటే న్యూస్ రీడర్స్ అంటే ఏదో న్యూస్ చదువుతారు వీళ్ళు, ఏదో అంటూ ఉంటారు అలా. కొంచెం ఆ పెయిన్ ఉన్నా కూడా అనిపించేది పోనీ మన అరుణ మేడంతో సమానంగా పాడగలనా. అయ్యయ్యో మీరు చక్కగా పాడతారు. సన్నాజాజి పాడక మంచి కాడ పాడక సిగ్గేసి నాకు అంతనంట. మాట వినకుంది ఎందుకే రైట్ కమలాసనే. ఈ రెండు వాయిస్లు వింటున్నప్పుడు అదే నేను ఆ వాయిస్ వేరీ చేసుకోగలను అనిపిస్తాను. ప్రాక్టీస్ అంతే, అది ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. ఇంకోటి ఏంటంటే నేను ఈ పాటని తమిళ్లో కూడా పాడతాను అనమాట. ఇంజీడు పాళ్ళాహి మంజా చీవా పాళ్ళాహి కళ్ళా చీరి పాళ్ళాహి మరకు మనగోడు దిల్లయే మరక మామా ఎన్నో మయకరి పంజావన్నీ మానేనా ఇంజీడు సన్నాజాజి పాడాక మంచి కాడ పాడాక మళ్ళీ కాడ పాడాక మాట వినకుంది ఎందుకే. ரொம்ப நன்றி. అంటే నాకు తమిళ్ రాదు కానీ తమిళ్ సాంగ్స్ కొన్ని పాడతాను. నాకు ఇష్టం. நான்தானே அந்த குயில் யார் வீட்டு சொந்த குயில் ஆத்தாடி మనసుకుల కాతాడి మరందదా ఉలంగమీని. అంటే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు పెళ్లి పాటలు పాడుతుంటాను. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన భాషలో పాడుతుంటాను. మహారాష్ట్ర వెళ్ళాం అనుకోండి, జసా జీవాత జీమకో చుమ్మాళ్ళో తస ఫీర్తీజ్ వార్తాయి మాళ్ళో తుజ కోనాల తొండమచ్చ మెళ్ళో కన్నహి బాగోన్న దుష్మన్ దడ ధాగాల లాగలి గాల పాని ధెం ధెం గాల జల్కో రాణి జో పోయోగాని ఫిరుయ పాపురో సంత టమాచా ఫారుతో కారుగారు మాడుచో అందాల బీడుచో సంత తుజోని మాజా చూడు పాని ధెం ధెం గల. అలా అంటే అయ్యా తెలుగులో ఉంది. అంటే ముందు మరాఠీలో ఉంది, చాలా తెలుగులోకి వచ్చింది. తమిళ్, మరాఠీ, తెలుగు, మళ్ళీ నేను కన్నడ కూడా పాడాను. పెళ్లి పాటలు చేస్తుంటాను. పెళ్లిళ్ళకి మనకి పెళ్లి గురించి మాట్లాడుతూ చేస్తుంటాను. అలాగే నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఇంగ్లీష్ పాట వచ్చాను అడిగారు వాళ్ళు, మన వాళ్ళే అడిగారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, మీకు వచ్చారు అడిగారు. ఇంగ్లీష్ పాట రాదండి, తెలుగు పాటను ఇంగ్లీష్ లాగా పాడడానికి ట్రై చేస్తానని అప్పటికప్పుడు స్టేజ్ మీద ట్రై చేస్తాను. అది వాళ్ళకి బాగా చప్పట్లు కొట్టారు నవ్వుతూ. అయితే మన వాళ్ళందరికీ ఒక పరీక్ష పెట్టాను. ఆ తెలుగు పాట ఏంటో మీరు చెప్పండి చాలా, ఇంగ్లీష్ లాగా పాడతానని చెప్పాను. మీరు కూడా చెప్పగలరేమో చూడండి. Ciaknu mokla chulbeer chokla yan kachum nampal. అర్థమైందా మీకు? నాకే అర్థం కాలేదు. ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రం వినపడతాయి. Ciaknu mokla chulbeer chokla yan kachum nampal. చెంప పెళ్ళ. ఒరిజినల్ పాట పాడమంటారా? చికెను ముక్కలేదు చుళ్ళు పీరు చుక్కలేదు, చికెను ముక్కలేదు చుళ్ళు పీరు చుక్కలేదు, ఎందుకే
రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఈ పాటని చియాక్ను మొక్లా చుల్బే సోక్లా రమణం పెళ్ళి ఇలా పాడేసి వచ్చేసాం. అంటే మీరు అన్నారు కదా మిమిక్రీ అని, ఈ ప్యాడీ చేసేటప్పుడు వాయిసెస్ చేంజ్ చేసి పాడడం, ఒక పాటని డిఫరెంట్గా రకరకాలుగా పాడడం, ఆ పాటని తిప్పి పాడడం. ఇప్పుడు సపోజ్ వై దిస్ కొలవరి 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 ఢీ ఢీ ఇలా ఉంటుంది కదా, దాన్ని క్లాసికల్గా పాడితే ఎలా ఉంటుందని నాకు అనిపించింది. నేను ఎప్పుడు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసింది తక్కువ ఉంటుంది, బయటికి వెళ్తూ దారిలో ఎక్కడో పాడుకుంటూ వెళ్ళిపోవడమే పని. వయదిసు కొలవరి 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 డే వయదిసు కొలవరి డే ఇలా అనమాట శాస్త్రీయ సంగీతం. మనసు మూగది మాటలు రానిది మనమిద్దరిని జత కూర్చినది. పర్వాలేదమ్మా, అద్భుతంగా పాడుతున్నారు. చాలా ఇష్టం ఆ పాట బాగుంటుంది. అంటే దీంట్లో కాదు, బలి బలి మగాడి వీరులు ఇంగ్లీష్ పాటలు ఉంటాయి మనకి. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో అని పలికింది ఎంత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. ఈ పాటని హిందీలో చేసినప్పుడు తేరే మేరే బీచ్ మే తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్ అంజానా తూనే నహీ జానా మైనే నహీ జానా. అది హిందీలో అలా చేశారు కదా. మీరు చెప్పిన బరే బరే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులామునో నీ యాన నీ దాననోయ్. ఐ డోంట్ నో వాట్ యు సే. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తీయంది ఒక భాషే దట్స్ లవ్ లాంగ్వేజ్ హస్సే. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులామును నీ యాన నీ దాననోయ్. అంటే బాగుంటాయి దాంట్లో పాటలన్నీ సూపర్ హిట్స్ అండి. అవును, ఒక్కసారి తిరిగితే వాడికి ఎన్ని పాటలు ఉన్నాయో ఒక్క రౌండ్ వేస్తే బాగుంటుందండి మనకి. నిజంగా పాటలు అంటే ఈ పాటలు ఎందుకంటే అద్భుతంగా ఉంటాయి, ఎన్నిసార్లు విన్నా ఏమనిపిస్తుంది మనకి. ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి, కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి, వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను, వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను, తీయని హృదయంలో తేనెలే కురిపించినను, తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా. నేను మారలేదు మీరు మారలేదు, అక్కడే ఉండిపోయాం. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. కరెక్ట్, అంతే అండి, అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం అని పాడుకోవటం తప్పే. రైట్, చివరిగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని మనం స్మరించుకుంటూ తప్పకుండా చాలా సంతోషం. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు. పాటలు అంటే ఇవి ఎలా అంటే ఊట అంటారు కదా, ఊట బావిలోంచి ఇట్లా ఊరుతుంటది కదా, అలా అంటే ఒక్క గంట మనకు సరిపోదు అనుకుంటాను. ఇంకో గంట మళ్ళీ మనం చేయాలి, పాటలన్నీ గుర్తు చేసుకుంటూ చేయాలి. ఇంకో మంచి పర్వదినాలు తప్పకుండా కలుద్దాం. తప్పకుండా అండి. తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించి దైవము నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే,
గాలిలోన దీపంలా ఉన్నామయ్యా, నీ జాలి వల్లనే వెలుగు నిలిచేనయ్యా. వెంకటరమణ వెంకటరమణ, గాలిలోన దీపంలా ఉన్నామయ్యా, నీ జాలి వల్లనే వెలుగు నిలిచేనయ్యా. నీ కన్నా మాకెవరు లేనే లేరు, నీ పాదాలే మాకు శరణు వెంకటరమణ. వెంకటరమణ వెంకటరమణ. కొండల నిండా హరి, గుండెల నిండా హరి, జలజాక్షుల్లో హరి, ఎక్కడ చూసినా హరి. హరినామం ప్రతి చోట మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఓం నమో వాసుదేవాయ అంటూ మనం పిలిస్తే చాలు పలుకుతాడు. పలికే దైవం ఆ వెంకటేశ్వరుడు. రైట్. తప్పకుండా అందరూ బాగుండాలి ఈ శ్రీరామ నవమి సందర్భం కోరుకుందాం. మీరు కూడా తప్పకుండా అండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉందాం. అలాగే ఆ శ్రీరామచంద్రుని కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటి మీద, ప్రతి మనిషి మీద, ప్రతి దేశం మీద పడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dutta Media.